ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో హైటెన్షన్ కు దారితీసింది. టీడీపీ వైసీపీ నేతల ఘర్షణలతో అట్టుడికింది. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. తన అనుచరులతో కలిసి నల్ల బెలూన్లు, నల్ల జెండాలు ప్రదర్శిస్తూ చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ వైసీపీ మధ్య జరిగిన వాగ్వాదం రాళ్ల దాడికి దారితీసింది. ఈ ఘటనలో చంద్రబాబు భద్రతలో ఉన్న ఎన్ఎస్జీ కమాండెంట్ సంతోష్ కుమార్ గాయపడ్డారు. ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దళితుల పట్ల చంద్రబాబు, లోకేష్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు మంత్రి ఆదిమూలపు సురేష్. చంద్రబాబు సిగ్నల్ ఇచ్చాకే టీడీపీ నేతలు రాళ్లదాడి చేశారని మంత్రి ఆరోపించారు. వైసీపీ నేతల చర్యలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఖబర్దార్ సురేష్ అంటూ హెచ్చరించారు. తన ముందు వైసీపీ నేతలు కుప్పిగంతులు వేయొద్దని హెచ్చరించారు. వర్గంలో దళితులు ఈ రోజు శాంతియుతంగా చంద్రబాబు నాయుడు దళితుల మీద, దళితుల మనోభావం దెబ్బతీసే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నాం. మేము అహంకారంతో, దురహంకారంతో ఈరోజు మమ్మల్ని మళ్ళొకసారి కించపరిచే విధంగా మేము క్షమాపణ కోరితే మా మీద చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క కాన్వాయ్ ఏదైతే ఉందో మా క్యాంప్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వక అదొక కాన్వాయ్ని ఆపి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఏలు చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టడం అన్ని ఛానల్లో మనం చూస్తాను. నేను అడుగుతున్న ఆదిమూలపు సురేష్ ను పోటీ చేసే ధైర్యం లేకుండా నీ నాయకుడిని టికెట్ ఇస్తామని తెలుసుకోమని సవాలు విసురుతున్నా.